హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీకు ఓ విషయం తెలుసా? జీవితం అంటేనే కష్టాలు, కష్టాలు ఉండేదే జీవితం. గదేందే, తింటే ఆకలి అవుతుంది, తినకపోతే కూడా ఆకలి అవుతుంది అన్నట్టు చెప్తాను. మీ విషయంలో అదే కరెక్ట్. కానీ నిజం దోస్తులు, అసలు జీవితం అంటేనే కష్టాలు. ఇది బండ గుర్తు పెట్టుకోండి. అయ్యో నాకు కష్టం వచ్చింది, అయ్యో నాకు బాధ వచ్చింది అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మనం బ్రతుకున్నామంటే ఖచ్చితంగా కష్టాలు ఉండి తీరాల్సిందే, ఉంటాయి అంతే. అప్పుడప్పుడు సుఖాలు సంతోషాలు వస్తాయి. ఈ జీవితం ఏంద్రా బాబు, అసలు నేను ఎందుకు బ్రతుకున్నాను అని అనిపిస్తుంది. మీ ఒక్కరికే కాదు దోస్తులు, అందరికీ అలాగే అనిపిస్తుంది. ఇక ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉంటారు కదా, జీవితం అంటే గిట్లనే ఉంటుంది మరి, కష్టాలు అంటేనే జీవితం, జీవితం అంటేనే కష్టాలు అని అనుకుంటారు. అలా అనుకోవడమే కరెక్ట్ దోస్తులు. అంటే ఇప్పుడు నేను బ్రతికి ఉండాలంటే కష్టాల్లో ఉండాలి. కష్టాలు ఏం లేవంటే నేను చచ్చినట్టే. ఇక ప్రొద్దున లేవగానే మన మైండ్ని రీసెట్ చేసుకోవాలి, కష్టాల్లోకి అడుగు పెడుతున్నానని. ఇలా అనుకోవడం అలవాటు చేసుకోండి దోస్తులు. ఎంత హ్యాపీగా ఉంటుందో లైఫ్ చూడండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా మనకి అప్పుడు అది జూజూబి లెక్కనే కనిపిస్తుంది. అర్థమైందా దోస్తులు? మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 36తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 36లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాజుగాడు ఎటువేండు? లేచినాక వీనికి సంగతి చెప్పుదామంటే మాయమైండు కదా. నేను రాత్రి ఎంత కోపంతో వన్నానో నేను. మా అమ్మ జిష్టి దింపేస్తుంది, గడిది గుడ్డు దింపేస్తుంది అన్నాడు. దాని దగ్గరకు పోతే అది యాక్షన్ రిహర్సల్ స్టార్ట్ చేసింది. నీకున్నదిరా రాజు, ఆగు. ఇంకోసారి అమ్మ దగ్గరకు అది చేస్తుంది, అమ్మ దగ్గర నుంచి ఇది తెచ్చుకో అది తెచ్చుకో అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇగో అమ్మ, నేనేంది బీపీ రేజ్ అవుతుందా మళ్ళీ నాకు? ఎంత కోపం వచ్చినా ఏమైనా అని సంతోషంగానే ఉండాలి. బాధపడితే ఏం లాభం ఉన్నది? నాకే రోగాలు వస్తాయి. గట్టిగా హిహి అని నవ్వుతే చాలు, నా బ్రెయిన్ నిజంగానే నవ్వుతున్నది అనుకుంటుందట. మంచి ఆక్సిటోసిన్ని రిలీజ్ చేస్తుందట. అప్పుడు నేను లేటుగా ముసల్దాన్ని అవుతాను. రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరగడము అవసరం లేదు. చిన్నారి ఇంకా లేవలేదు. నా బంగారు తల్లికి పెద్దయ్యాక ఏ కష్టం రానివ్వద్దు. నిన్ను బాగా చదివించి జాబ్ చేపిస్తాను. నా చిన్నారి బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి. అప్పుడు అందరూ చిన్నారి చెప్పినట్టే వింటారు. చిన్నారిని చూస్తేనే భయపడతారు. నా బంగారు తల్లి అమ్మ చెప్పినట్టే వింటుంది. మీ డాడీ సంగతి చెప్దామంటే జాడపత్త లేకుండేటో పోయిండు కదా. ఆగో వస్తున్నాడే, మీ డాడీ సంగతి చెప్తాగో. రాని దాదా, నీకోసమే చూస్తున్నదా. దాని దగ్గరకు ఎందుకు కొడుతున్నావే? అది మంచిగా పడుకున్నది, ఇట్లా అన్నాడు. పడుకున్నది ఎందుకో తెలుసా? మీ అమ్మ నిన్న జిష్టి దింపేసింది కదా రాజు, నాకు చిన్నారికి. అందుకే మంచిగా పడుకున్నది. అసలు లేస్తానే లేదంటే రాత్రి కూడా ఒక్కసారి కూడా లేవలేదు. కాదనే నేను కూడా నీకు అదే చెప్పుదాం అనుకుంటున్నా. నువ్వు రాత్రి వండుకున్నాం కానీ ల్యాప్టాప్ తెచ్చుకొని ఇక్కడనే కూర్చొని చూసిన క్రికెట్ ఎంత ముద్దుగా వన్నదన్న చిన్నారి. నువ్వు కూడా మంచిగా వన్నావు, బర్రె లెక్క. నేనెట్లా పడుకుంటా నీకెందుకు? నా నిద్రకు కూడా దిష్టి కొట్టు నువ్వు. నేను బర్రెలాగవంటే నువ్వు దున్నపోతులాగవంటావు. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువనే మాటలు వస్తున్నాయి. ఎందుకంటే మీ అమ్మ రాత్రి దిష్టి దింపేసింది కదా. నేను కదే అనుకుంటున్నానే. అమ్మ దిష్టి దింపేసింది కాబట్టి మంచిగా నిద్రపోయినావు, ఎంత యాక్టివ్గా ఉన్నావు. చిన్నారి కూడా మంచిగా నిద్రపోతుంది. అది లేచినాక ఎంత యాక్టివ్గా ఉంటుందో చూడిగా. ఇంకేమనిపిస్తుంది రాజు నీకు? చూడు, నాను తెల్లగా కనిపిస్తున్నానా? అవునేందే కొంచెం తెల్లగా కనిపిస్తున్నావు కదా. మీ అమ్మ రాత్రి దిష్టి దింపేసింది కదా రాజు, అందుకే తెల్లగైనా. దిష్టి దింపేస్తే తెల్లగా కూడా అవుతారా అవే? మరేమనుకుంటున్నావు రాజు? పెద్ద పెద్ద హీరోయిన్లు తెల్లగా ఎందుకుంటారు అనుకుంటున్నావు? నీ ఫేవరెట్ హీరోయిన్ తమన్నా
అంత తెల్ల ఎందుకుందనుకున్నావు? ఎందుకుందే? అయ్యో రాజు, నీకు తెలియదా? తెలుసు అనుకున్నా. తమ్మన్న వాళ్ళ అత్తనట రోజు రాత్రికి వచ్చి దిష్టి దింపేసి పోతుందట తమ్మన్నకు. గందుకే గంత తెల్లగా ఉన్నదట. నిజంగానావే? దానికి పెళ్ళి ఎప్పుడైంది, అత్త ఎప్పుడు వచ్చిందిరా? అవలేగా. ఒక 25 కిలోల బస్తా పట్టుకత్తనే. అయితే ఏం బస్తా రాజు? ఉప్పు బస్తానే, దొడ్డుప్పు బస్తా. రోజు దిష్టి దింపేయడానికి అవుతుంది నీకు చిన్నారికి. 25 కిలోలు ఏం చాలుతుంది రాజు? నెల రోజులు రాదా అవే? సరిపోదు. అది సరే గాని పా రాజు, మీ అమ్మకు థ్యాంక్స్ చెప్పుదాంపా. అవును, చెప్పుపోవే. థ్యాంక్స్ చెప్పుపో. చిన్నారి ఎంత మంచిగా వండుకున్నది, దానికోసమన్నా నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిందే. థ్యాంక్స్ నేను చెప్పుడు కాదు, నీతోటి చెప్పిస్తాపా. మా అమ్మకు థ్యాంక్స్ చెప్పడానికి నేనెందుకు భయపడతానే? పా నడు. బిత్రమొక్కపోడు ఈనంత బిత్రం నిన్ను నేడజుల్లే. దీనికేం పుట్టింది? ఎందుకు నవ్వుతాంది? ఏం పుట్టిందే? తెల్లారంగానే బాగా నవ్వుతున్నావు. చేసినవారా రాజు? ఎందుకు నవ్వుతున్నావే మమ్మీ? నిన్న మన మ్యాచ్ విన్ అయినా మనావే. మ్యాచ్కు నాకేం సంబంధం రా? గసొంటి చూడ. గసొంటి ఎందుకు చూస్తుంది? అవి చూస్తే దీనికి ఏమన్నా కడుపు నిండుతుందా? ఏమన్నా కడుపు నిండేటి ఉంటే చూస్తుంది. లాపింగురా, లాపింగు తెరేపి ఎత్తన్నా. లాపింగును తెరేపి చేసుడెందుకే? మామూలుగా వేయచ్చు కదా. ఏంటిదట్నే రాని? లాఫింగ్ థెరపీ చేస్తుందట మీ అమ్మ అని. నీకు అన్ని కరెక్ట్ అర్థమైతే. రోజంతా దాని దగ్గర చచ్చేది నేనే కదా. నాకు కాకపోతే ఎవరికి అర్థమవుతుంది? ఎక్కడోళ్ళు అక్కడ వీక్తారు, నువ్వు ఆఫీస్కే వీక్తావా? టీవీలో చూసినావా నే అమ్మ లాఫింగ్ థెరపీ? టీవీలో కాదురా, గడోల చిట్టుపై చెప్పింది. మళ్ళేమో అంటదేమే అమ్మ, నాకు అర్థమయ్యే పాడు కాదు. డాలీ డాలీ లేదా? నీ సప్న చెల్లెకు యోగా నేర్పింది చూడు గామె. ఆమెను డోలో చిట్టిపై అంటది మీ పాప. డాలీయా? అయినా డాలీని డోలో 65 అనుడైందే. కనీసం డోలో 650 అన్నాను. ఓ చిచ్చిపిట్టి అంటే మత్తు పెద్దగా అవుతుంది అంకే. చిట్టిపై అంటే చిన్నగా ఉంటుంది. నీ అవ్వదేమన్నా గోబీ 65 చికెన్ 65 అనుకుంటున్నావే? డాలీయే. డోలో టాబ్లెట్లను తీసుకొచ్చుకొని 65 వేసుకొని తినే రకం మీ అవ్వ. అట్లా నవ్వుకుంటుంటే రోజు మస్తు మంచిదట్రా మనకు. యాపీగా ఉంటామట. తిన్నది కూడా మంచిగా అరుగుతుందట, మంచిగా ఆకలి అవుతుందట. గదే ఆకలి అనే శబ్దం వినబడితే చాలు నీకు అమెరికా దాకా పోయేస్తావు. సరే గాని అమ్మ, నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చిందే. ఎందుకురా? ఇవాళ మదర్స్ డేనా? మదర్స్ డే కాదే, మదర్స్ డే అనాలి. కాదు మమ్మీ. మరి ఉమెన్స్ డేనారా? ఉమెన్స్ డే కూడా కాదు. మరి దేనికిరా థ్యాంక్ యూ? నువ్వు దేనికో చెప్తే నేను దాన్ని బట్టి చేమిటి అనన్నా, లేకపోతే ఎల్కమ్ అనన్నా ఆలోచించుతా. నిన్న చిన్నారికి దిష్టి దింపేసినావు కానీ ఎంత హాయిగా నిద్రపోతుందో చూద్దుదా. రాత్రి కూడా అసలు కుయ్యలేదు కయ్యలేదు, మంచిగా వన్నది. జీవుడేంది కావాలనే వెటకారంగా నన్ను తిట్టడానికే ఇట్లా అంటాండా ఏంది? ఇది దిష్టి దింపేయలేదని చెప్పిందా ఏంది? అంటే ఇవాళ రేపు గవన్నో వాళ్ళు నమ్ముతాండ్రా, నమ్ముతలేరు. నేను నమ్ముతా మమ్మీ, నువ్వు దింపేసినావు కాబట్టే గంత హాయిగా పడుకున్నది నా చిన్నారి. ఇగో రానిని చూడు, ఫేస్లో ఎంత గ్లో వచ్చింది. ఫుల్ యాక్టివ్ ఉందట బాడీ కూడా. ఎందుకటరా? బ్యూటీ పార్లర్ పోయిందటనారా? చి, నా రాను అసలు బ్యూటీ పార్లర్కే పోదు, న్యాచురల్ బ్యూటీ. ఏందో అంటావు? ఇంత తిన్నది అరిగేది కడుపులో టానిక్ పట్టుకొస్తే ఏమవుతుందిరా? ఈ మధ్య తిన్నది అరుగుతానే లేదంటే ఏం పుట్టిందో ఏమో, అంతా దిష్టి తాకినట్టు అయింది నాకు. ఓటు చూసిందో ఏమో నేను తినంగా అంత జిట్టు కొట్టి పాడైతుంది. అయ్యో అవునా అత్తమ్మ, ఎట్లా పోతుంది మరి? మీ చచ్చిపోయిన అత్తమ్మ ఉంటే మంచిగుండు. గా వచ్చి రాత్రి దిష్టి దింపేస్తే దిష్టి అంతా పోతుండే, తిన్నది మంచిగా అరుగుతుండే. పిసెక్కింది అవే నీకు, పిస మాట్లాడుతున్నావు. నేనేం పిస మాట్లాడినా? ఇప్పుడే అంటే కదా రాజు, ఫుల్ యాక్టివ్గా సూపర్ మాట్లాడుతున్నావని. అప్పుడే పిస అంటానవా మీ అమ్మ రాగానే? మధ్యలో మా అమ్మ ఎందుకు వచ్చిందే? ఎందుకు వచ్చిందంటే నిన్న రాత్రి నుంచి వస్తానే ఉన్నాయి. గదే
మా అమ్మ మీద ఏదో ఒక ఫిర్యాదు ఎందుకు వస్తుంది అని అడుగుతున్నా. ఏం లేదు రాజు, నువ్వు పోయి దిష్టి దింపేయించుకోమన్నావా మీ అమ్మ దగ్గర? చిన్నారిని ఎత్తుకొని పోయినా. మీ అమ్మ టీవీలోనే లీనమవుతుందంటే నేను పిలిచినా వినిపిస్తలేదు. ఏమైంది అమ్మ? మా అమ్మకు వినిపించకపోతే వినిపించది, అయితే ఎందుకు వినిపించది? రాజు, అనసూయ ఏంటి? అనసూయ అన్నది కదా ఇప్పుడు. ఏను వాగే. రాజు అనసూయ అని ఇంకేమో అన్నది, నాకు వినబడ్డది. పాపం రాజు వాళ్ళ అమ్మకు ఈయననే పడదట. రాజు అయితే తెగ ఫీల్ అయిపోతాడు. అసలు దిష్టిని నమ్మనే నమ్మదట మీ అమ్మ. పడుకునేదాన్ని లేచి మరీ వచ్చి మీ అమ్మను పిలిచిన దిష్టి దింపేమని. చదువు రానోళ్ళు తిప్పేసుకుంటారట దిష్టి, పని పాట లేనోళ్ళు తిప్పేసుకుంటారట, అనుమానం పేనుభూతం ఉన్నోళ్ళే తిప్పేసుకుంటారట. తెలివి ఉన్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు అస్సలు తిప్పేసుకోరట. ఇక మీ అమ్మ మాటలేని చక్కగా వచ్చేసిన పండుకున్న బెడ్ల. ఇక మిరాకిల్ లెక్కనే జరిగిందంటేనేమో అది అస్సలు ఇవ్వలేదు. మరి మిరాకిల్ ఎవరి చేతులు ఉందంటావు రాజు? మీ అమ్మ చేతిలోనే ఉన్నదా? నాట్లున్నది, నాటాడు చెప్పినా కానీ నేను. ఇంకోసారి మా అమ్మ దిష్టి దింపెత్తది, గడిది గుడ్డు దింపెత్తది అని పిలిచినావనుకో, నన్ను ఆమె దగ్గరికి పొమ్మన్నావనుకో, నీ సంగతి చెప్తాగు. బాగా మాట్లాడుతున్నావేందే రాని నువ్వు? అంటే ఇప్పటిదాకా చెప్పిందంతా నీకు సోయి ఉండాలి మరి కొంచెమన్నా. ఇటు ఇంటి పనులు చేసుకోనా, వంటలు వార్పులు చేయకుండా చెప్పేసి వాళ్ళు ఇనుకుంటా కూర్చోన్నా. ఏంది రాని బాగా మాట్లాడుతున్నావు? మా అమ్మ గురించే కదా నువ్వు మాట్లాడేది? ఆ, మీ అమ్మ గురించే కానీ గా జ్యోతి ఆంటీని రమ్మనాలే. దేనికి? గా జ్యోతి ఆంటీ నాకు గృహహింస చట్టం కింద ఏమేమి వస్తాయో చెప్తా అన్నది. ఏందే గృహహింసనా? ఊకో, నిన్నోడు చేసిండే గృహహింస. గిట్లా అనుకుంటారట అందరూ, నన్నెవరు చేసిండది నాకేం కాలేదని. కానీ అసలైన గృహహింస అంటే ఏంటిదో తెలుసా రాజు? ఏంటిదే? నాకు కూడా తెలియదు రాజు. రేపు ఆంటీ ఇంటికి వస్తా అన్నది, వచ్చినాక అడుగుతా, అప్పుడు ఏం చేయనో అది చేస్తా. ఏం చేస్తావే? వెయిట్ అండ్ సీ. రమ్మని ఇంకేమన్నా తెలియని ఉంటే కూడా రాసుకుంటా. చూసినావా రాజుగా, ఏ నుంచి వస్తాందిరా దీనికి గంత ధైర్యం? ఇంతకుముందు అత్తయ్య అత్తయ్య అని నోట్ల మాట వెళ్ళని ఎక్కిపోతుండే, ఇప్పుడేమో గిట్ల చేస్తాందేవిరా. ఇంతకి నువ్వు దిష్టి దింపేసినావా తింపేలేవా? నిజం చెప్పుండ్రే, నన్ను చంపకుండ్రి. దింపేలే, అది ఎప్పుడో వచ్చి మునిగింది. నేను సగం నిద్రలున్నా వచ్చింది. గా రాత్రి వస్తే ఎట్లా చెప్పు? అయినా మీకే అడ్మిషన్ మీకే పోండి. ఏందే అడ్మిషన్ ఏందే? ఏమంటానో ఏమో, ఏం అర్థమైతలేదు. కేసులు ఎత్తే ఏమవుతుంది అంటావురా? గృహహింస కేసులా? గవి ఇప్పుడు ఎవరన్నా వేసిండ్రు అనుకో మన మీద, అప్పుడు ఏమవుతుంది మనకు? ఏమవుతుందంటే బొక్కలేస్తా అంటారు పోలీసులు. అవి నాకేం తెలిసే, తెలియదు. నువ్వు నన్ను భయపెట్టకే అమ్మా. నువ్వు కూడా గా ఆంటీ దగ్గరకు పోయి తెలుసుకోనరా. తెలుసుకొని వచ్చి నాకు చెప్పు. సరే కొడుక, జరగండి. నీవరుడు పాడైపోను, ఒక్కటిసారి దడుచుకునేటట్టువేమే. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. నీకు ఇంగ్లీష్ ఫీజు బాగానే వచ్చుగా? వచ్చు. నేను ఒకటి అడుగుతా చెప్పే. ఓకే. గృహహింస ఉంటుంది అనే గృహహింస ఓకే ఉంటుంది. దాని ఇంగ్లీష్ ఫీజులో ఏమంటారు చెప్పే? డొమెస్టిక్ వైలెన్స్. డుముకుడు ఆలి అని మంచిగా చెప్తాను కానీ డుముకుడు ఆలి కాదు, డొమెస్టిక్ వైలెన్స్. గదే డుస్కో. నీకెట్లా తెలుసు? నీకు ఇంగ్లీష్ ఇంత మంచిగా వచ్చా? హిందీలో కూడా చెప్పమంటారా? నీకు హిందీ కూడా వచ్చా? ఏది చెప్పు. నాకు రాదు హిందీ. ఆయన నీకు ఇవన్నీ ఎట్లా తెలిసే? నువ్వు గేటు కానీ నిజంగా. అయితే గివిటి గురించి ఎట్లా తెలిసింది నీకు? అయ్యో ఎందుకు తెలియదు సారు? గృహహింస చట్టాలను నవలి మింగిన ఒకప్పుడు అందులో కూడా తినేటి ఉంటాయి. రాజు సారు వింటున్నావా? చెప్పు. నా మొగుతోటి అత్తతోటి ఆడబిడ్డతోటి కొట్లాడి వాళ్ళ మీద మొత్తం గృహహింస చట్టం వేసినాకనే బయలుదేరి నేను బయటకు. అవునా? అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు? ఏడుంటారు, మా అక్కలేరు కదా అంతా ఉంటారు.
పోలీసులను. ఎన్ని రోజులే ఇంకా బగ్గ రోజులు కాలే, జీవితాంతం అలానే సత్తరి వాళ్ళు సాని రానమ్మేది. చిన్నారి సప్పుడు కూడా వినబడతలేదు. ఎన్ని పనులున్నాయి నాకు. చిన్న వరరాజు, దీనికి ఇక బేబీ ఇంపార్టెంట్, ఇంకా రాని ఇంపార్టెంట్. మనం కాదుగా, మనం ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్టు చెప్తుంది. ఈ గోహింస చట్టాల గురించి తెలిసిన వాళ్ళను ఎందుకు రాగిడి ఉంచుకున్నాడు? సపరేక దీన్ని తీసి పరేక. నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, నన్ను గిడ లాకేసి పడేసిండ్రు. మా బేబీ మేడం లేచిందో కాఫీ కలుపుకురావాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయని అడగాలి. జరుగుండి రాని. బొంబాయి వదిన అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తుందా? ఈ మధ్య చేస్తూనే లేదు, ఎందుకో ఏమో. అక్కడ కొంచెం బిజీగా ఉందట వదిన. మీకు చేస్తుందా ఎప్పుడు? రోజు చేసుకుంటాం మేము. వదిన చేయకపోతే నేను చేస్తా. ఇంతకు ముందే చేసేసిన. బొంబాయి పెద్దమ్మ ఎలా ఉందట? నేను ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి అడుగుతుంది. మేడమ్స్ గుడ్ మార్నింగ్స్. ఏంటే బూటి, అనసూయ ఇంగ్లీష్ నేర్చుకున్నావా ఏంటి? గుడ్ మార్నింగ్స్ ఏంటి? ఛీ, గామె ఇంగ్లీష్ నేను ఎందుకు నేర్చుకుంటా? అవునమ్మా, ఇంకా పోషమ్మకు ఏమైంది? పోషి పెద్దమ్మక ఏమైంది? ఏమో ఊకే గబ్బిలం అని పట్టుకున్నదేంది? గామె మీద పడ్డవేంది బూటి? ఇంతకు ముందు కూడా ఏందో మంత్రాలు అన్నావు, ఏమో అన్నావు. నిజమే అమ్మా, ఇంతకు ముందు ఏందో మంత్రాలు చదివిండ్రు లోపల. ఇప్పుడు మంత్రాలు ఏమి వినబడతలేవు కానీ ఏమైనా గబ్బిలం అంటుంది, గబ్బిలం బాబా అంటుంది, ఏందో అంటుంది. వాళ్ళు ఏదనుకుంటే నీకెందుకు బూటి? వెళ్ళి పని చూడుపో. ఓకే. ఏంటి రాని, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏం లేదాంటీ, సంతోషంగా కనిపిస్తున్నానా? అవును, ఫేస్లో చాలా సంతోషం కనిపిస్తుంది. ఏం లేదాంటీ, అమ్మ వస్తా అన్నది ఈరోజు మధ్యాహ్నం వరకు, అందుకే హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ అంటేనే ఎంత బాగుందో కదా. అమ్మ అంటే ధైర్యం, అమ్మ అంటే ప్రేమ. ఎన్నేళ్ళు నా కొడుకుని చూసుకుందా మా అమ్మ. మొత్తం మా అమ్మే పెంచింది తెలుసా. మా అమ్మ రీసెంట్గానే చనిపోయింది. నాకన్నా ఎక్కువ నా కొడుకే చాలా ఫీల్ అవుతున్నాడు. వాడికే అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది. నాకు అమ్మ ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. అక్కడ అమ్మ ఉంటే నేను ఇక్కడ ధైర్యంగా ఉండేదాన్ని. అమ్మ లేదని తెలిసాక ఏమో అంత పెరిగితనం. మీకు మేమందరం లేమా ఆంటీ? మనందరికీ బొంబాయి పెద్దమ్మ ఉంది కదా. అవును రాని, నాకు అంతే. బొంబాయి వదిన ఉందన్న ధైర్యంతోనే ఉన్నాను నేను ఇక్కడ. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏమో. ఇల్లు మొత్తం కంప్లీట్ అయింది, పెయింట్ అయిపోయింది అన్నారు కదా. వస్తుందిలేండి. దీని రూమ్లా ఏం దాచుకొని పోయిందో ఏమో. తలుపులు తాళాలు గొల్లాలు అన్నీ పెట్టుకొని వీకింది. బంగారమే దాచిందో మరి ఏం దాచిందో. ఈడు చూడు, బర్రెవన్నట్టు మంచిగా ఎంత మంచిగా వన్నాడు. నా రూమ్లో వండుకున్నాడు మొత్తానికే మానేసిండు. ఏందే అంటే కుర్రు కొడతానో నాకు నిద్ర అత్తలేదు అంటాడు. ఇది గంతగానం ఏం దాచింది రూమ్లా? ఏదో ఉంటుంది, లేకపోతే తాళాలు ఎందుకు వేసుకొని పోతుంది ఇది? నా మొగుడు ఎన్ని కిలోల బంగారం చేయించిండో దీనికి, ఎన్ని వజ్రాలు ఒదిగిచ్చిండో, సంపాదించింది అంతా దీనికే తలగబెట్టిండు. అను, నా రూమ్లో ఏం చేస్తున్నావు? నీ రూమ్లో గడ్డి బాగా మొలిసింది, పీకుతానా? గడ్డి బయట గార్డెన్లో బాగుంది, పీకుపో. నువ్వు ఇంకోసారి నా రూమ్లోకి రావద్దు చెప్తున్నాను. నేనెందుకు రావద్దే? అవ్వగా పని మనిషి వచ్చింది, ఇప్పటిదాకా వచ్చింది, కిలీని వేసింది, పోయింది. నేనెందుకు రావద్దు? నువ్వు పని మనిషివా చెప్పు, నిన్ను రాణిస్తాను. ఇగో నా మొగుడు ఏడుంటా నేను గాడుంటా. మురళి పడుకున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు. నేనెందుకు డిస్టర్బ్ చేస్తానే? నాకు కూడా నిద్ర వస్తుంది, నేను కూడా వంట అని వచ్చిన. ఎక్కడ పంట? మంచిగున్నది. పాపం మురళి. ఎవరు నా మీదకి రోడ్ రోలర్ ఎవరు ఎక్కించారు? మురళి, అది రోడ్ రోలర్ కాదు, అను వచ్చి పడుకుంది నీ మీద. ఓ బర్రెదాన్న లేవే, చచ్చిపోతానే. నువ్వు నా రూమ్లో వండమంటే వండవు కానీ గిదిన్ దాని రూమ్లో వంటవా? నేను అస్సలే వాగు. బేబీ కాపాడు, బేబీ కాపాడు. అగో ఈడేందో రోబో బొమ్మ లెక్క బేబీ కాపాడు అంటాడు. పాడైపోయిన రోబో బొమ్మలు గట్లనే పాడిందే పాట పాడుతూనే ఉంటాయి. గట్లనే ఉడతాండి కదా వీడు. మేము చిన్న ఉన్నప్పుడు ఒక ఫోన్ ఉంటుండే, ఏమైనా దాని సెల్లు పాడైతుండే, ఇక ఒకటే పాట చెల్లి చెయ్య అంటుండే.
మళ్ళా చల్లు చెయ్య 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 అంటుండే. నీ అవ్వ డ్యాన్స్ ఎందుకు ఎత్తానవే చచ్చిపోతారని నేనిడా. మురళి డాన్స్ చేస్తున్నాను, నాకు కూడా నిద్ర వస్తుంది మురళి. చంపేయండి నన్ను అందరు కలిసి చంపేయండి. నన్ను కాపాడే బేబీ అంటే నిద్ర వస్తుందంటావే. ఇదేమో బల్లిగుడ్లు పెట్టుకొని నా మూతిలో మూతి పెట్టింది. లేవే బేబీ. మంచిగా అయిందాను. మురళి మీద పడుకున్నావు కదా, ఇప్పుడు తెలిసిందా నీకు ఎంత బరువు ఉంటుందో? నువ్వేం బరువు పాడినవే, నీ ముండ బరువు బూగలెక్కును వచ్చాం. నువ్వేమైనా వేసుకో, నేనైతే గొడస బన్నంకరే పోతా. నా మొగుంతో నేను వంట. నేను పడుకుంటాను. నాకు అసలే పడుకోవడం అంటే చాలా ఇష్టం. వరిదిన అద్దాలు పాడగాను, నిద్ర పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని వంటది. ఈ జుట్టు అంతా నా కళ్ళకు పోతుంది కోడి బురదానా. మక్క పీసులకి ఎట్లా పాడైందని జుట్టు నా ముక్కల మూతలో పెట్టబడుతుంది. థూ థూ ఏందిది? లేవుండ్రే మీ అయ్యల్లారా, బయట ప్రపంచం మొత్తం ఒక్కదాంతో చస్తాండ్రు అందరూ. నేను ఇద్దరిద్దరిని వేసుకొని ఏ వెలుగ పెడతానో నాకే తెలియాలి. నాయనమ్మ ఎక్కడున్నావా? గీనే ఉన్నా మరి, ఇంకేడుంటా. ఏమైందే, ఏమన్నావు? వాడు ఎందుకు అట్లా పోతున్నాడు సీరియస్గా? నా మనవాడు సురేష్ నా వెనువనేది. వాడు ఎందుకు అట్లా సీరియస్గా పోతున్నాడు? వాళ్ళ మంగలు కొట్లాడినరు, నువ్వు వచ్చి నన్ను అడగబడుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావని అడుగుతున్నానే. ఊకే నేను వాళ్ళ దగ్గరకు పోయి ఏమైందని అడిగితే దరిద్రంగా ఉంటుంది. ఇద్దరు కలిసి విహారయాత్రకు వచ్చిండ్రా నెగిడా. నిన్నే అండి, ఏమో అడుగుతోంది, చెప్పు. స్వీట్ క్యూట్ బామ్మ నన్ను ఏమన్నది కదా అమ్మమ్మ. నువ్వు నన్ను ఏమన్నావు కదా నిన్న. ఏమనద్దా? ఎందుకు పిల్లగా అంటే నేను బిజీగా ఉంటా కదా, అందుకే నువ్వు నన్ను ఏమన్నావు, డిస్టర్బ్ చేయవు గట్లా. ఇగో మా ప్రియాంక మంచిగా ఉండే, బ్యూటిఫుల్గా ఉండే. ఇప్పుడు కొంచెం ఎట్లా తయారు చేసినావు దాన్ని, అంతే కదా, వ్యాక్యూమ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఎంతమంది వేసుకుంటా అని ముందుకు వచ్చిండ్రో తెలుసా నీకు? ఓ వందల మంది, రోజు 10 మంది ఫోన్ చేసుడు. ఎక్కడుంటాన్రు మేము వస్తాం మాట ముచ్చటకని. మాట ముచ్చటనా? దేనికి? నా మనవరాలు ప్రియాంకని చేసుకోపోవడానికి. ఓ కొందరు వచ్చిండ్రు అనుకుంటానవా? వాళ్ళ దాంట్లో ఓలనో ఒకరిని వేసుకుంటే అది ఇప్పటికీ కడుపుతోటి ఉంటుండే, పిల్లగాడ ఉడుతుండే. నేను ఆడుకుందు వాళ్ళతోటి. ఆడుకునే వాగు. ఇంకో 4 రోజులు అయితే నీకు గుడ్ న్యూస్ వస్తుంది. 4 రోజులు? 4 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి, ఏది లేదు. నాయనమ్మ ఎందుకే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడతావు? ఆగో పీసేమున్నరే గిన్లా. నేనేమన్నా గాడికి బజార్కు పోయి మాట్లాడతానన్నా, గిన్నే మాట్లాడబడితే. మా చెట్టింగు రంగమని వచ్చినావు, నా మనవరాల్ని లేపుకపోయి ప్రేమించి పెళ్లి చేసుకుంటివి. ఏది చూడకపోతే నేను ఇంత సీమంతమన్నా చూద్దామా అంటే గీ పిల్లగాడు పని మొదలు పెట్టడే దిక్కులేదు. ఏందో ఇది ఇరికిచ్చినావా నన్ను? నువ్వు వెళ్ళు, నేను కనుక్కుంటా. మరి పదండి కిందికి, డోర్ తీసింది కదా అని అందరం వచ్చేసినాం. ఓసే ముసల్దానా, ఎవరు లేరనుకొని తాళం వేసిపోతే ఏం చేస్తావే? నా గురించి గంత భయపడేటోళ్ళు లావే మీరు. మరి భయం కదా, ఎవరికైనా ఇలానే ఉంటుంది. సరే తొందరగానే రీ. ఓ మనవాడా ఏంటన్నావా? సరే బామ్మ బాయ్. ఆగో చెప్తా ఉంటే గట్టెట పోతాడు, మంచి మాటలు వినాలే. ఆగో పోనీ లేవే, ఎందుకు అరుస్తావు? ఓ మనవాడా గిట్ చూడది. నువ్వు గిట్లనే లేట్ చేసినావు అనుకో, ఇక మీనాక్షి ఉన్న బంటి రైలు పట్టాలు ఎక్కిస్తారు. ఇక బంటి సూపర్ ఫాస్ట్ ట్రైను రప్పరప్ప ఎక్కిస్తాడు. నువ్వు గట్లే చూసుకుంటా కూసో. వాళ్ళు నీకన్నా చిన్నోళ్ళు ఎరికేనా? ఏంది నాయనమ్మ నువ్వు, ఇప్పుడు నీ గోలేంది చెప్పు. ఏ పీలైనవానే గట్ల చెప్తే? మరి నా మొగున్నట్లు అంటే నేను ఫీల్గా నావే దయ్యం దానా. ఎందుకే అట్లా తిట్టినావు మా ఆయనను? తిట్టినానే, దాన్ని తిట్టుడు అంటారా? అట్లా పోతాను, పోయి అన్నీ చూసుకొని రా అని చెప్పిన. ఏం చూసుకున్నాడో ఏందపో. ఇక సింగిడి పింగిడిది లేదా అనే? ఏ సింగిడి బింగిడి? గదే సపన, దాని సపన నోట్లే. చిచి బూతులు మాట్లాడకే నాయనమ్మ, ఎవరు లేనప్పుడు నా చెవులు రంధ్రాలు అవుతాయి. లేకపోతే మీ అవ్వ బర్రెది ఏదో టూలో పెడుతుంది.
మధ్యలో మా అమ్మాయి మనదే స్వప్న ఉన్నదంటే నిజమే అనుకుంటుంది. అందరిని తిట్టుడే నీకు పని కదా. మా ఆయనని తిట్టి పంపించినావు పాపం. ఏ ఊక అట్లా అనకే. ఏమో ఏం చేస్తాండి గిడ నిల్సొని పని కానిచ్చి కడుపు వండయి అంటే ఏమో నీ కొంగు పట్టుకొని తిరుగుడు బాగా అలవాటైంది. మేము ఇద్దరం కలిసే చేసుకున్నామే ప్లానింగ్. ఇద్దరు కలిసి వేసుకునేటివి వేరే ఉన్నాయి, ఈ ప్లానింగ్లు కాదు చేసుకోవాల్సినవి. రామచంద్ర, ఇంతకీ స్వప్న గురించి ఏ పని లేదు కానీ ఏమన్నది? గీదట మీనాక్షి కాదట, అది ఉంటుందట ఇంట్లో. మీనాక్షి రూమ్లో అదుంటుడేంది? దానికి మస్తు నచ్చిందట, ఇంట్లోకి వెళ్ళి కదల బుద్ధే అవుతలేదట. మీనాక్షి వాళ్ళను ఎక్కడికన్నా పంపి మనం ఉందామిడ అంటాంది. ఆడుకుంటాడా కోపంలో పోయిండు. అట్లన్నదా? దానికి ఇక్కడ ఉండు అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే తల్లిగారింటికి వీక్ మానాలే, నా మనవానికి ఏం తక్కువ. సరే పద వెళ్దాం. అమ్మ చూస్తే తిడుతుంది ఇక్కడికి ఎందుకు వచ్చారని. తిడుతుంది. అవ్వకు భయపడతాడే, నీకు చిన్నప్పటి నుంచి నేను ఎన్ని నోరు పసిన్నే అవ్వకు భయపడద్దని. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. ఐ లవ్ మై మామ్. ఐ లవ్ మై హస్బెండ్, కానీ సచ్చిండు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఓరి దేవుడా, ఏమైనా వేసుకో, నేను పోతున్నా. ఏమన్నా వేసుకో అంటది ఏంది ఇది? గిన్నెల దునికి ఈత కొట్టుకుంటా పోతా సప్పుడేక, నాదేం పోతుంది? అసలే ఉడకపోతే ఎక్కయింది. ఏమన్నా వేసుకో అంటది. నా మొగుడు లేనే లేడు దిక్కు, నేనేం చేసుకుంటా? సురేష్, నేను నీతోటి మాట్లాడాను పో. మాట్లాడకు, నేను కూడా మాట్లాడా. ఎందుకు సురేష్ అట్లా చేస్తావు? ఇంకొక రూమ్ చూపించనే లేదు. ఈ రూమ్లో చూపించి తప్పు చేశానని అనిపిస్తుంది నాకు. అలా ఎందుకంటావు సురేష్? లేకపోతే అందులో ఉంటానంటావేంటి? ఇచ్చా నీకేమైనా? అది మీనాక్షి స్వయంగా డిజైన్ చేయించుకుంది వాళ్ళ కోసం. అరే, నాకు నచ్చింది, అందులో ఉండాలనిపించింది. ఏదో చిన్న కోరిక కోరానంతే. అది నీతో చెప్పడం తప్ప? ఏం కోరిక? వేరే వాళ్ళ వస్తువుల్ని ఆశిస్తావా? సరే, మరి నేను వేరే వాళ్ళ వస్తువులను ఆశించను. మనం విల్లా కొనుక్కుందాం. విల్లానా? ఇప్పుడు మన ఇల్లుకి ఏమైంది? ఇంత పెద్ద ఇండివిజువల్ హౌస్, మళ్ళీ విల్లా ఏంటి? నాకు ఇక్కడ బోర్ కొడుతుంది సురేష్. అసలు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. విల్లాస్ అయితే చుట్టూ కమ్యూనిటీలా ఉంటుంది. అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, పార్టీస్ జరుపుకోవచ్చు, ఫంక్షన్స్, ఏ పండుగైనా అందరం కలిసి చేసుకోవచ్చు. కామెడీ చేస్తున్నావు స్వప్న? ఏంటి ఇక్కడ బోర్ కొడుతుందా? మన ఫ్యామిలీ ఇంత పెద్ద ఫ్యామిలీ, బోర్ ఎందుకు వస్తుంది నీకు? ఏ పండగ చేసుకున్నా మనందరం కలిసి చేసుకుంటాం. ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? ఇప్పుడు మీనాక్షి ఫ్యామిలీ కూడా వచ్చేసింది. ఇంకా ఇంకా పెద్దది అవుతూనే ఉంది. అందరికీ పిల్లలు వచ్చేసారు. మొన్న మిన్ను పెళ్ళికి అందరం ఎంత బాగా ఎంజాయ్ చేసాం. ఒంటరిగా ఫీల్ అవుతున్నానంటే నేను నమ్మాలా? నాకు అదంతా అనవసరం. నాకు ఇప్పుడు విల్లా కావాలి. నీతోటి కాదంటే చెప్పు. కాదంటే? మా డాడీతోటి కొనిపించుకుంటా. కొనిపించుకొని అక్కడికి వెళ్ళి ఉందాం. మీ డాడీ కొన్న వీళ్ళలో నేనెందుకుంటాను? నువ్వే వెళ్ళి ఉండు. ఈ మాటలే నాకు నచ్చది. అయితేనేమో మీనాక్షి వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపియి, లేకపోతేనేమో మనమే బయటికి వెళ్ళి విల్లా తీసుకుందాం. ఇవి రెండిట్లా లేదని ఒకటి చెప్పు సురేష్, ఏం చేద్దాం? రెండూ లేవు, మూసుకొని ఇక్కడే కూర్చో. నేను చెప్పేది విను సురేష్, నీకు అసలు అర్థమైతలేదు. ఈ ఇంటికి నువ్వు ఒక్కడివే కొడుకువి, నువ్వే వారసుడివి తెలుసా? అయితే అయితే ఈ ఇల్లు నీది, నీ కంపెనీ అన్నీ నీవే. ఇప్పుడు చూడు, మీనాక్షి అని మీనాక్షిని తెచ్చి ఇంట్లో ఉంచుకుంది మీ అమ్మ. రేపు మీనాక్షి వాళ్ళ ఆయన ఇద్దరే ఉంటారు అనుకున్నావా? వాళ్ళకి ఇంకిద్దరు పుడతారు, వాళ్ళతో పెద్ద ఫ్యామిలీ అవుతుంది. కానివ్వు. తర్వాత మీ అక్క వస్తుంది, యుఎస్కి పోను, నేను ఇక్కడనే ఉంటా అంటది. ఆమెను కూడా ఇంట్లోనే పెడుతుంది మీ అమ్మ. ఆమెకు ఒక ఫ్లోర్ కట్టిస్తుంది. ఇట్లా సత్రం లెక్క అందరికీ వంచుతుంది. మనకేం మిగులుతుంది? రేపు మన హనీకి ఏం మిగులుతుంది సురేష్? నీకేమైనా మెంటలావే? నేను సంపాదిస్తూనే ఉన్నాను కదా, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. నేను చాలా కొన్నాను. నేను కొన్నవన్నీ నీకు హనీకే, ఇంకెవరికే? పిచ్చిదానా. మమ్మీ డాడీ వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళ ఇష్టం.
మనకి కావాల్సినవి ఉన్నాయి, వాళ్ళు ఇవ్వకున్నా సరే. ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇయ్యరు? ఈ ఇంట్లో వాడు ఇక్కడ చాకరీ చేయాలి కానీ మనకేమి ఇయ్యరా? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు చాకరీ? నేను ఈ ఇంట్లోండి ఇక్కడ ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో నీకేం తెలుసు సురేష్? నీకు మెంటల్. నేను ముందే చెప్పాను కదా మెంటల్ దానివని. ఇది మా ఆయన ఇల్లు, మా ఆయన ఒక్కడే వారసుడు అంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇది వాళ్ళందరి ఇల్లు అంటే నేను హ్యాపీగా ఎట్లుంటా చెప్పు? దాని బదులు బయట ఎక్కడైనా విల్లా తీసుకొని సెపరేట్గా ఉంటే ఎంత హాయిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సరే నువ్వు అన్నట్టే, ఇక నుంచి మనం ఏం తీసుకెళ్ళొద్దు, అన్నీ బయటే కొనుక్కుందాం. నా ఫ్రెండ్కి తెలిసిన బిల్డర్ ఒకడు ఉన్నాడు, అక్కడ నా ఫ్రెండ్ కూడా బుక్ చేసుకుంది విల్లా. మనం కూడా బుక్ చేద్దాం. ఇప్పటికిప్పుడు ఏం మాట్లాడుతున్నావు స్వప్న? నీకేమైనా బ్రెయిన్ ఉందా? విల్లా అంటే చిన్న మాటలు అనుకున్నావా? బుక్ చేద్దామంటావేంటి? అయినా నేను మా మమ్మీని విడిచిపెట్టి ఎక్కడికి రాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. మమ్మీని విడిచిపెట్టి రానంటావేంది? మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వెన్ని మాటలైనా అను, ఏమైనా అను స్వప్న, నేను అన్నీ వినడం మానేశాను. ఈ చెవుల నుంచి విని ఈ చెవుల నుంచి విడిచిపెడుతున్నాను. మనసు దాకా ఏది తీసుకోవట్లేదు. ఎన్ని రోజులు అనుభవించింది చాలు. ఇప్పటి నుంచి నేను హ్యాపీగా ఉంటాను. నీ ఇష్టం ఉన్నది చేసుకో. ఆల్ ద బెస్ట్. ఏమైందిరా? ఏం లేదు మమ్మీ. ఆల్ ద బెస్ట్ చెప్తున్నావు స్వప్నకి. ఏమైనా ఎగ్జామ్ రాస్తుందా స్వప్న? లేదత్తయ్య, నేను ఇప్పుడేం ఎగ్జామ్ రాస్తాను. సరేలే, మీనాక్షి రూమ్కి వెళ్ళినట్టున్నారు, లాక్ చేయకుండానే వచ్చారేంట్రా? అరే రే, సారీ అమ్మా, మర్చిపోయాను. అర్థమవుతుందిలే ఎందుకు మర్చిపోయావో. ఏంటి స్వప్న, ఏమన్నావు విన్ని? నేను మీ కొడుకుని ఏమంటాను అత్తయ్య? ఏమనలేదు. మీరిద్దరూ హ్యాపీగా ఉంటే నాకు ఇంకేం కావాలరా? స్వప్న, నువ్వు నా కొడుకుతో హ్యాపీగా ఉంటానంటే నువ్వేది అడిగితే నేను అది ఇస్తాను. వాడిని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు, మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టొద్దు ప్లీజ్. నా కొడుకు సురేష్ ఎప్పుడూ దిగులుగా ఉంటే నాకు ఎంత బాధేస్తుందో చెప్పు. వాడు ఎప్పుడు నా మాటే వింటూ వచ్చాడు. వాడికి ఏ చాయిస్ ఇవ్వలేదు నేను. నిన్ను కూడా నేనే ఇచ్చాను వాడికి. ప్లీజ్ వాడిని హర్ట్ చేయకు స్వప్న. ఏందో సుత్తి చెప్తుంది, సుత్తి మొహంది. దీన్ని ఇప్పుడు ఎవడో పిలిచినట్టు బిల్డప్ ఇస్తుంది. మా అమ్మ వస్తే సైలెంట్గా ఉండడం నేర్చుకో. మమ్మీ ముందు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, మమ్మీ హర్ట్ అవుతుంది. సరే, నీకు ఏది కావాలంటే అది ఇస్తా అన్నది కదా, అడుగుతా విల్లా కొనమని. చెప్పాను కదా స్వప్న, నీ ఇష్టం. విల్లా కొనుక్కో, ఏదైనా కొనుక్కో. నేను మాత్రం ఎక్కడికి రాను. ఇది నా ఇల్లు, నా ఇష్టంతో డిజైన్ చేయించుకున్నాను నేను. ఎట్లా రావో నేను చూస్తా. వాళ్ళందరూ నేను గెంటేస్తా రాగం, అప్పుడు నా మాటలు గుర్తుకొస్తాయి నీకు.